ఈరోజు విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంద కుమార్ మాది అన్న గారికి, జాతీయ అధికార ప్రతినిధి బుర్ర భిక్షపతి మాది అన్న గారికి, మరి నాతో పాటు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బండారు సురేందర్ మాదిగ గారికి, మరియు ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాదిగ గారికి, జాతీయ నాయకులు వేల్పుల సూరన్న గారికి, రాష్ట్ర నాయకులు మంద రాజన్న గారికి, మరియు ఏకశంకర్ అన్న గారికి, రజనీకుమార్ గారికి, మరియు విలేకరులకు ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ హన్మకొండ జిల్లా పక్షాన ఉద్యమ నమస్సులు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందట ఎన్నో డిక్లరేషన్లు దళితుల విషయంలో చేయడం జరిగింది. ఆ దళితులకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఏది కూడా నెరవేర్చలేదు. మరియు సాక్షాత్తు మల్లికార్జున్ ఖర్గే గారినే డిక్లరేషన్కు తీసుకొచ్చి ఏదైతే మాదిగల జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు కానీ, పార్టీ పదవులలో కానీ, రాజకీయ పదవులలో కానీ మాదిగలకు చేస్తానని చెప్పిన న్యాయం ఇప్పటివరకు చేయలేదు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో నా రాజకీయ ఎదుగుదలకు ముఖ్య కారణం మాదిగ బిడ్డలని చెప్పి పదే ఎక్కడ పోయినా కూడా మాదిగలకు దగ్గర కావాలని చెప్పి రేవంత్ రెడ్డి చూశాడు తప్పించి ఎప్పుడు కూడా మాదిగలను అభివృద్ధి చేయడం కోసం ఒక్క పదవి కూడా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు. మనం చూస్తే ఎమ్మెల్యే పదవుల నుంచి మొదలుకుంటే ఎంపీ పదవుల వరకు ఇప్పటివరకు రాజకీయ పదవులలో ఒక్క పదవి కూడా సామాజిక న్యాయంతో మాదిగలకు ఇవ్వలేదు. ఏదైతే ఇదే వరంగల్ వేదికగా చూసుకుంటే ఒక జనాభా దామాషా ప్రకారం చూసుకున్న ఇక్కడ వరంగల్లో దాదాపు వరంగల్ పార్లమెంట్ స్థానంలో మాదిగలు ఎక్కువ జనాభా ఉంటారు. కానీ మాదిగలను నమ్మించి వంచి మోసం చేసి కాంగ్రెస్లో ఉండే మాదిగ నాయకులందరినీ ఆయన ఎదుగుదల కోసం వాడుకొని మాదిగ ఓట్లతోని ఇక్కడ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలను అణచివేయడం కోసం మాదిగలకు కాకుండా ఏదైతే కడియం శ్రీహరి వాళ్ళ కూతురుకు వాళ్ళ జనాభా ఇక్కడ చూస్తే గ్రామానికి ఒక కుటుంబం కూడా ఉండదు. అలాంటి జనాభా దామాషా ప్రకారం చూసినా కూడా మాదిగల జనాభా ఎక్కువ ఉంటుంది వాళ్ళకంటే. అలాంటి మాదిగలకు కాకుండా కడియం శ్రీహరి వాళ్ళ కూతురుకు ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి నా ఎదుగుదలకు కారణం మాదిగలని చెప్తుండే కేవలం ఎంపీ సీట్లలో పెద్దపల్లి నుంచి వివేక్ వెంకటస్వామి వాళ్ళ కుటుంబం నుంచి మాల వంశీకి ఇచ్చిండు, నాగర్ కర్నూలు నుంచి అదే మల్లు భట్టు విక్రమార్క కుటుంబం నుంచి మల్లు రవి గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఈ తెలంగాణలో ఉన్న 3 రిజర్వ్డ్ స్థానాలలో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము ఎంఆర్పిఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా ఏదైతే మాదిగల పేరు పదే జపించుకుంటా మాదిగలను అన్యాయం చేస్తానో రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, ఇక నీ ఆటలు సాగవు. మందాకిష మాది అన్న గారి నాయకత్వంలో ఉద్యమం తీవ్రతరం చేస్తాం. ఈ రాబోయే రాజ్యసభ ఎన్నికలలో మాదిగలకు గనుక ఒక ఎంపీ పదవి కనుక నువ్వు ఇవ్వకపోతే మాత్రం నిన్ను రాజకీయంగానే నిన్ను ఎదుర్కొంటామని చెప్పి స్పష్టంగా చేసుకుంటూ, ఇదే వరంగల్లో మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏ గ్రామాన కూడా తిరగకుండా మాదిగలు అడ్డుపడతారని చెప్పి హెచ్చరిస్తూ ముగించుకుంటారని. నా పేరు గద్దల సుకుమార్ మాదిగ, ఎంఆర్పిఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు.